ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాక్యంలో దేవుడు మోషే మరణం తర్వాత ఇశ్రాయేలును వాగ్దాన దేశానికి నడిపించే భీకరమైన బాధ్యత యెహోషువ స్వీకరించినప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ధైర్యం ఇది. దేవుడు ఇక్కడ కేవలం సలహా ఇవ్వడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ధైర్యంగా ఉండటం అనేది ఎంపిక మాత్రమే కాదు, అది దేవుని మీద మనకున్న నమ్మకానికి నిదర్శనం. దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు దానిని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని కూడా ఆయనే ఇస్తాడని ఇది గుర్తు చేస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనసును అదుపులో ఉంచుకోవడం, అడుగు ముందు వేయడానికి కావలసిన తెగింపు. యెహోషువ ముందున్న కానాను దేశంలో శత్రువుల కోటలు చూసి భయపడకుండా ఉండటానికి ఈ మాటలు అవసరమయ్యాయి. గతంలో జరిగిన పరాజయాల వల్ల లేదా ప్రస్తుతం ఉన్న భారాల వల్ల కలిగే మానసిక వేదన, భవిష్యత్తు గురించి లేదా తెలియని విషయాల గురించి కలిగే భయం, దేవుడు మనల్ని భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ఏ రకమైన భయాన్ని లోను కావద్దని చెబుతున్నాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇది ఈ వచనంలో అతి ముఖ్యమైన వాగ్దానం. మనం ధైర్యంగా ఉండటానికి కారణం మన సొంత శక్తి కాదు, దేవుని సన్నిధి. ఆయన మనకు తోడై ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ కష్టంలో ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టడు. జీవితంలో మనం కొత్త బాధ్యతలు స్వీకరించినప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరితనం, భయం కలగడం సహజం. కానీ ఈ వచనం ద్వారా దేవుడు మనకు ఇచ్చే భరోసా ఏమిటంటే, భయం కలిగినప్పుడు దేవుని వాగ్దానాన్ని స్మరించుకోవాలి. మనం విజయం మన సామర్థ్యం మీద కాదు, మనతో ఉన్న దేవుని మీద ఆధారపడి ఉంటుందని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు కృతజ్ఞతలు నాయన. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము అని మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను చూచి భయపడకుండా నీవు ఇచ్చే ధైర్యంతో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఈ లోకయాత్రలో మేము ఒంటరి వారం కాదని, మేము నడిచే మార్గం అంతటిలో నీవు మాకు తోడై ఉంటావన్న నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము. మా హృదయాల్లో ఉన్న కంగారును, భయాలను తీసివేసి నీపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి నాయన. మేము ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని తలపెట్టినా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీవు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు? నీ బలమైన హస్తముతో మమ్మల్ని నడిపించండి. మా కుటుంబాలను, మా పనులను నీ కృపకు అప్పగిస్తున్నాం నాయన. మా జీవిత కాలం అంతయు నీ తోడ్పాటును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.